ఆరోపిస్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? నిజంగా ఆంధ్ర జల దోపిడీ జరుగుతోందా? వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇప్పుడు ఆ నినాదంతో ప్రత్యక్ష పోరాటం దిగుతామని, త్వరలో కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు పెద్దలకు బాన్సులందరికీ నమస్తే. డెఫినెట్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆనాడు ఉద్యమం చేసింది కూడా ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాల పేరు మీదనే ఆనాడు తెలంగాణ కోసం ఇవాళ పోరాటం జరిగింది. మనందరం చూసినాం. నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ ఎన్ని వేల కోట్లు సంపాదించుకుర్రు, ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి అనేది ఇవాళ మనకు తెలుసు. ప్రత్యేకించి నియామకాలు 10 ఏళ్లలో మరి కేసీఆర్ ఫ్యామిలీకి నియామకాలైనవి తప్ప ఎక్కడ కూడా తెలంగాణ యువతకు నియామకాలు జరగలే. ఇక ప్రత్యేకించి ఇవాళ మనం డిబేట్ చేస్తున్నటువంటి నీళ్ల గురించి ఇవాళ ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడితే మా రాష్ట్రం నీళ్లు, మా తెలంగాణ రైతాంగం కూడా బాగుపడతారు, మా నీళ్ల వాటా కృష్ణా రివర్ లో అదే విధంగా గోదావరి రివర్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా దక్కుతుందని ఇవాళ నాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడితే, మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇవాళ తెలంగాణకు నీటి పంపకాలలో అన్యాయం జరిగింది. ఇవాళ దానికి ఉదాహరణ చాలా స్పష్టంగా చెప్తా. ఇవాళ మనందరికీ తెలుసండి, ఎక్కడైనా కూడా ఇవాళ నీటి పంపకాలంటే క్యాచ్మెంట్ బేసిన్ ఆధారంగా ఇవాళ నీటి పంపకాలు జరుగుతాయి. మన తెలంగాణలో కృష్ణా రివర్, ఎందుకంటే నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డగా, నల్లగొండ బిడ్డగా చెప్తున్నా, ఇవాళ కృష్ణా రివర్ తెలంగాణలో 70% పైగా క్యాచ్మెంట్ ఏరియా ఉంటది. కానీ ఇవాళ ఆనాడు కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రకు ముఖ్యమంత్రి హోదాలో వీళ్ళు మొదటి అపెక్స్ కౌన్సిల్లో వీళ్ళు మాట్లాడింది ఏంది, 299 టీఎంసీకి ఆనాడు కేసీఆర్ అగ్రిమెంట్ అయిండు. మరి ఎట్లయిందండి? ఇవాళ అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారం అయినా కూడా, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అయినా కూడా తెలంగాణకు ఇవాళ మనకు రావాల్సిన వాటా 575 టీఎంసీ రావాలి. కానీ ఆనాడు కేసీఆర్ 299 టీఎంసీకి ఒప్పుకొని ప్రత్యేకించి దక్షిణ తెలంగాణకు నల్గొండ, పాలమూరు ఎడారి మారడానికి కారణం కేసీఆర్ కదా. ఇది చాలా స్పష్టంగా తెలుసు, మనందరికీ తెలుసు. కాదు అంటే లింగయ్య యాదవ్ గారు ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీయే కనుక మరోసారి బీఆర్ఎస్ పార్టీ కనుక మరోసారి వచ్చి ఉంటే ఈ పార్టీకే ఆ నీళ్లు అందేవి అక్కడ ప్రజలకి. కేవలం ఇక్కడ నదుల అనుసంధానం పేరుతో కూడా అక్కడ ఏపీకి సహకరిస్తుంటే తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఇక్కడ పోరాటం చేయడం మానేసి ఆంధ్రాకి సహకరిస్తున్నారు. లింగం యాదవ్ గారు నరసింహ గారు ఒక్క నిమిషం 3 జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్తున్నారు. నిజంగా 3 జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటే చెప్పండి. నేను అదే చెప్తున్నాండి, అసలు నష్టం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్తున్నా, మీరు అది వినండి. ఇవాళ 299 కి ఎట్లా ఒప్పుకుంటారండి? ఏమి తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కదా. కేసీఆర్ అన్నాడు ఎటువైండు, ఏం గాడి పనులు తోవిండు అన్నాడు, ఎట్లా ఒప్పుకుంటారని అదే చెప్తున్నా. ఎక్కడ చూసినా అంతర్జాతీయ నది ఒప్పందాల జల సంబంధాలు తీసుకోండి, బచావత్ ట్రిబ్యునల్ తీసుకోండి, మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా రాకుండా మోసం చేసింది కేసీఆర్. ఇంకొకటి ఇంకా మాట్లాడుతూ గోదావరి నీళ్ళ, ఇదే గోదావరిలో ఏమన్నాడు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. బనకచెర్లకు గోదావరి నుంచి అంటే పోలవరం నుంచి బనకచెర్ల ప్రాజెక్టుకు జరిగింది ఎప్పుడండి? 2016లో దీనికి జరిగింది. ఆనాడు వ్యాప్కో సంస్థకు ఇవాళ ఆనాడు ఇచ్చింది ఎవరి ఆధ్వర్యంలో? 3000 టీఎంసీలు గోదావరి నదిలో జరుగుతున్నాయి. రాయలసీమని రతలాల సీమకి చేస్తా రోజా గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని వచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ దీనికి కారణం బనకచెర్ల ప్రాజెక్టుకు ఇవాళ పునాది వేసింది కేసీఆర్ కదా. మన అందరికి తెలుసండి, ఎప్పుడైనా రివర్ బేసిన్ ఈ గోదావరి రివర్ బేస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ రివర్ బేసిన్ కి తీసుకుపోతారు. ఇవాళ గోదావరి రివర్ బేసిన్ నుంచి కృష్ణా రివర్ బేసిన్ దాటి పెన్నా నదికి తీసుకుపోతున్నంటే దీనికి కారణం కేసీఆర్ కదా. ఇవాళ మీ అందరికి తెలుసు కదా, నేను కొన్ని ఎవిడెన్స్ కూడా చూపిస్తా. అంటే కేసీఆర్ ఎట్లా ఏ విధంగా మోసం చేసిండు, బేసిన్లు లేవు, బేసజాలు లేవు, ఇవాళ అందరు కలిసి ఉంటే కలదు సుఖం, ఇవన్నీ చెప్పింది ఎవరు? కేసీఆర్ కదా. మరి ఇవాళ కేసీఆర్ మోసం చేసి ఇవాళ అధికారం ఒకసారి చూడండి, రాయలసీమని రతలాల సీమగా మారుతుందని చెప్పింది కేసీఆర్ కదా. ఇవాళ మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీరు చేసిన తప్పులకు ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణకు రాయవలసినటువంటి న్యాయబద్ధమైన వాటా కోసం ఎంతవరకైనా పోరాడతాం. ఇవాళ టెలిమెట్రో మరి 10 ఏళ్ళకి ఎందుకు ఏర్పాటు చేయలేదు? టెలిమెట్రో ఏర్పాటు చేస్తే ఎవరు నీటి దోపిడీ ఎంత జరుగుతుందో తెలిసేది కదా. మీరు ఎందుకు మాట్లాడలేదు 10 ఏళ్ల అధికారం ఉండి? ఇక బీజేపీ మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల మీద కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోదీ కొనసాగుతుండు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా ఇవాళ బీజేపీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీకి మరి 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి, వాళ్ళకి బాధ్యత లేదా?
తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా కోసం పోరాడడానికి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ అన్యాయం చేసిండు, ఇవాళ బీజేపీ అన్యాయం చేసింది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎవరినైనా ఎదిరిస్తాం. డెఫినెట్ కూడా తెలంగాణ రైతులని నేను ఒక్క నిమిషం అండి, ఇవాళ మరి వీళ్ళు ఆంధ్రకు జాతీయ హోదా ఇచ్చారు, తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదండి? నా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తే ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు ఇవ్వదు బీజేపీ? మరి కేసీఆర్ ఎందుకు కంటిన్యూ చేద్దాం వాయిస్ తీసుకుందాం, వాళ్ళు కూడా కౌంటర్ తీసుకుందాం. ఒక్క నిమిషం ఎస్ విజయ్ కుమార్ గారు వస్తాను మీ దగ్గర బ్రేక్ తీసుకుని అసలు బ్రేక్ తీసుకుని మీ అనలైజ్ చేద్దరు కానీ అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో, మరో ఉద్యమాలు ఏమన్నా వస్తాయా? 2 ఏళ్ల పాటు ఎన్ని విమర్శలు వచ్చినా బీఆర్ఎస్ లోనే అంతర్గత పోర్లు వచ్చినా స్పందించిన కేసీఆర్ ఇక్కడ